కాళ్ళొప్పమ్మా, నేను చేయలేను, ఈ రోజుకి చాలే అమ్మా, రేపు చేస్తానులే అని ఎక్స్క్యూజెస్ చెప్పే వాళ్ళని చాలా మందిని చూశాను. కానీ ఈవిడ మాత్రం చిన్నప్పటి కలని తన 52వ సంవత్సరంలో నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేను కూడా డాన్స్ నేర్చుకుంటానమ్మా అని చిన్నప్పుడు మారం చేస్తే ఇప్పుడు వద్దులే, ముందు చదువుకో అని అందరి పేరెంట్స్ లానే మన ఆదిలక్ష్మి గారి పేరెంట్స్ కూడా అన్నారు. అలా ఆ చిన్నప్పటి ఇష్టం నిద్రించేటప్పుడు వచ్చాక అందమైన కళలా మిగిలిపోయింది. మళ్ళీ ఆ అందమైన కళ నిజం చేసుకోవాలనే ఆలోచన స్వర్ణ కమలంతో పుట్టింది. కానీ అప్పటికే ఎన్నో కమిట్మెంట్స్ తో లైఫ్ సర్ప్రైజెస్ చేసేసింది. ఇంకా కమలం విచ్చుకోనే లేదు. ఎప్పుడు వెళ్లే పార్కే, కానీ కిందటి సంవత్సరం మాత్రం తన కళను నెరవేర్చుకునే అవకాశం వచ్చింది. ఆ అవకాశం చందన డాన్స్ అకాడమీ సమ్మర్ క్యాంప్ ఇచ్చింది. మన కళను నిజం చేసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని ముందుకు తీసుకువెళ్లే గురువు కూడా అంతే ముఖ్యం. వయసు ఏముంది అండి, మీరు రండి, నేను నేర్పిస్తానని ధైర్యం చెప్పి తన సమ్మర్ క్యాంప్ కోర్స్ ని పూర్తి చేయించి తనతో గజ్జె కట్టించి తన కళకి ప్రాణం పోసారు మన చందన కూచిపూడి గారు. మన ఆదిలక్ష్మి గారిలో ఎంతో మంది ఉన్నారు, కానీ ఈ వయసులో కష్టమేమో, ఇప్పుడు ఎందుకులే అని అనుకునే వాళ్ళందరికీ మన ఆదిలక్ష్మి గారు ఏమంటున్నారంటే, ఏజ్ అనేది అది నెంబర్ అంతే, అది మనసుకు సంబంధించింది. కూచిపూడిలో ఏదైనా కానీ కన్న కళని నిజం చేసుకోవటానికి వయసును ఒక ఎక్స్క్యూజ్ లా చూడకూడదు అని మన ఆదిలక్ష్మి గారు చూపించారు.